హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి మండే రోజు అనమాట. మండే రోజు యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ 5:30కే లేసాను. నాతో పాటు 3 hours లేగలేదండి. సో అందుకనే ఆ డే అయితే చాలా పనులు కంప్లీట్ చేసుకున్నాను అనమాట. రెగ్యులర్గా అయితే నేను లెగిసినప్పుడే 3 hours కూడా లెగుస్తాడు. సో డైలీ 6:30కి లెగిసేదాన్ని. 6:15కి లెగుస్తాడు 3 hours. సో నేను ఆ టైంకి లెగుస్తాను. 6:30కి అలారం పెట్టుకుంటా, కానీ 6:15కి 3 hours లెగుస్తాడు కదా. సో ఆ టైంకి లెగుస్తాను అనమాట. కానీ ఆ రోజు మాత్రం 5:30కి పెట్టుకున్నాను అలారం. సో అలాగే లెగిసాను. 3 hours పడుకున్నాడు. సో అందుకనే చాలా వర్క్స్ అయిపోయాయి. అంటే నార్మల్ 6:15కి లెగిసే 3 hours కొంచెం లేట్గా లెగిసాడు. సో ఈ టైం అలవాటు చేద్దామని అనుకుంటున్నాను. సో దట్ నాకు కూడా కొంచెం టైం ఉంటుంది మార్నింగ్ వర్క్స్ అన్నీ చేసుకోవడానికి. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేయచ్చు 3 hours లెగిసే లోపు అని అనుకుంటున్నా. చూడాలి మరి ఎంతవరకు అవుతుందో. ఇవాళ మాత్రం 8:30కి లేసాడండి. సో ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న కిచెన్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే కిచెన్ దగ్గర ఉన్న విండో క్లీన్ చేసుకుంటున్నానండి. బికాజ్ అది చాలా వరకు క్లమ్జీ అయిపోతుంది. అండ్ దట్టు విండో ఓపెన్ చేస్తాం కాబట్టి అక్కడ కొంచెం వాటర్ రావడం, వర్షం పడినప్పుడు వాటర్ రావడం అండ్ దుమ్ము అనేది ఆబ్వియస్గా పడుతుంది కదా విండో ఓపెన్ చేసినప్పుడు. సో అది ఉంటుంది. సో ఎప్పటి నుంచో క్లీన్ చేయాలి కిచెన్ అని ఉంటున్నా, బట్ అస్సలు కుదరట్లేదు అనమాట. 3 hours అసలు ఫుడ్ ప్రిపేర్ చేసుకునే టైమే ఇవ్వడు. ఇంకా కిచెన్ క్లీనింగ్ అంటే అసలు ఆలోచించవసరం లేదు. సో అస్సలు టైం ఇవ్వడు అనమాట. ఇంకా ఇప్పుడైతే మరీను ఎత్తుకోమని అడుగుతున్నాడు. ఎందుకంటే పైన ఏం జరుగుతుందో చూడాలన్నమాట. సో ఇంకా 3 hours ఎత్తుకొని ఏదైనా పని చేయాలంటే అసలుకే అవ్వదు కాబట్టి ఇంకా చాలా వరకు పనులు అయితే స్కిప్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటాను. ఇవాళ మంచిగా టైం దొరికిందని ఫస్ట్ అయితే ఆ విండో దగ్గర టాప్ క్లీన్ చేశానండి. సో మళ్ళీ అన్నీ కూడా సార్ట్ అవుట్ చేసేసి అవసరమైనవి ఉంచి అవసరం లేనివి తీసేసి మళ్ళీ మొత్తం నీట్గా సర్దేశాను అనమాట. అండ్ దాంతోపాటు కబోర్డ్స్ కూడా క్లీన్ చేసుకున్నాను. బికాస్ కబోర్డ్స్లో యాక్చువల్లీ గాజు బాటిల్సే నేను తీసుకున్నాను. కాకపోతే అవి నాకు అంత ప్రాపర్గా అనిపించలేదు. మొత్తం కొంచెం గీతలుగా ఉందన్నమాట. లైక్ అది డిజైన్గా ఉంది, గీతలు కాదు. డిజైన్గా ఉండేసరికి నాకు ఆ పిండ్లు కానీ అవి వేస్తున్నప్పుడు అక్కడ ఇరుక్కుపోతుంది అనమాట. సో అది వాషింగ్కి కానీ అది క్లీనింగ్కి చాలా టైం పడుతుంది. సో అది క్లీన్ చేస్తే కానీ మళ్ళీ ఇంకోసారి వేయలేము. సో అందుకని చెప్పేసి అది యూజ్ చేయకుండా అలాగే ఉంచేసాను. సో అవన్నీ కూడా సార్ట్ అవుట్ చేసుకుంటున్నాను ఇవాళ. నార్మల్గా అయితే ఇంకో బాటిల్స్ కూడా ఉన్నాయి. సో అలాంటివి అయితే క్లియర్ బాటిల్స్ అనమాట. 3 hours కోసం తీసుకున్నాను. 3 hours సెర్లాక్ అవన్నీ వేద్దాం అన్నట్టుగా ఇంతకుముందు తీసుకున్నా. అవి అయితే చాలా బాగున్నాయండి. యాక్చువల్గా కిచెన్ మొత్తం చేంజ్ చేసి అవి తీసుకోవాలని అనుకున్నా, బట్ ఇక్కడ అంతా ప్లేస్ లేదనమాట. బేసిక్గా కిచెన్లో ఎక్కువ అల్మారాలు ఇవ్వలేదు. సో అందుకని చెప్పి ఇదిగోండి ఈ బాటిల్ అనమాట నేను 3 hours కోసం తీసుకున్నది. యాక్చువల్లీ ఇది 6 set వచ్చింది. సో అందుకని కొన్ని 3 hours ఎక్కువ యూజ్ చేయం కదా, రాగి పిండి అండ్ ఇప్పుడు సెర్లాక్ కూడా తినట్లేదు కాబట్టి అది కూడా లేదనమాట. ఇంకా 3 hours కావాల్సిన 1 or 2 బాటిల్స్ పెట్టేసి మిగిలినవన్నీ ఇంకా జీడిపప్పు ఇలాంటివి వేసుకుంటున్నాను. సో ఈసారి అయితే ఇలాంటి బాటిల్స్ కొనుక్కుంటాను. సో దట్ పిండ్లు కానీ ఏదైనా వేసుకోవడానికి బాగుంటుంది. అండ్ అవైతే ఇంకా పప్పులు అలాంటి వాటి కోసం అని చెప్పి వాడదామని అనుకుంటున్నాను. సో మొత్తం అల్మార్ అంతా క్లీన్ చేసి బాటిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసి అంతా చాలా పని అయిపోయిందండి నాకైతే ఈ బుడ్డిగడ్డ లేసేటప్పటికి. సో కొంచెం లేట్గా లేసేసరికి టైం దొరికిందనమాట. ఇంకా చూడాలి, ఈ టైం అలవాటు అయితే బాగుంటుంది. కొంచెం నాకు ఒక 2-3 hours టైం దొరుకుతుంది మార్నింగ్ ఇలా లెగిస్తే. ఇలా 3 hours కొంచెం పడుకొని లెగిస్తే సో దట్ నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఇంకా బుడ్డోడు ఫుల్ ఆకలి మీద లేసాడు అనమాట. మార్నింగ్ టైం నేను తొందరగా పాలు ఇవ్వట్లేదండి. ఒక్కొక్కసారి ఏంటంటే 6 o'clockకి లెగుస్తుంటే పాలు ఇచ్చి పడుకోబెడుతున్నాను. లేదు అంటే పాలు ఇవ్వట్లేదు అనమాట. బికాస్ బ్రేక్ఫాస్ట్ సరిగ్గా తినట్లేదు. కొంచెం తింటున్నాడు ఆపేస్తున్నాడు, కొంచెం తింటున్నాడు ఆపేస్తున్నాడు. సో అట్లా చేస్తున్నాడు అనమాట. అందుకని మార్నింగ్ మిల్క్ ఇవ్వడం ఆపేసి బ్రేక్ఫాస్ట్ తిన్నాక 1 hour 1.5 hour గ్యాప్ తీసుకొని అలా ఇస్తున్నాను మిల్క్. సో దట్ కొంచెం బ్రేక్ఫాస్ట్ మంచిగా తింటున్నాడు, మిల్క్ కూడా మంచిగా తాగుతున్నాడు. లేదు అంటే మిల్క్ తాగేస్తున్నాడు మంచిగానే, కానీ బ్రేక్ఫాస్ట్ మాత్రం సరిగ్గా తినట్లేదు. ఇంకా ఏదో కొంచెం తిని అట్లా వదిలేస్తున్నాడు అనమాట. సో అందుకని చెప్పి మార్నింగ్ లెగవగానే అయితే మిల్క్ ఇవ్వడం మానేశాను. ఒక్కొక్కసారి నైట్ టైమే 2 times మిల్క్ తాగేస్తాడు. సో ఇంకా అప్పుడైతే మార్నింగ్ అసలు మిల్కే ఇవ్వను. ఇంకా నార్మల్గా అయితే 2 into 150 ml అంటే 150 ml మిల్క్ 2 times ఇవ్వమని చెప్పారనమాట జీపీ. సో అందుకని చెప్పి నైట్ 2 times 150 ml తాగేస్తాడు. వన్స్ ఒక
టైమ్ 150 ml ఇస్తానన్నమాట నేను. సో అందుకని 2 times తాగినప్పుడు ఇంకా మార్నింగ్ అస్సలు ఇవ్వట్లేదు మిల్క్. సో బాటిల్స్ అన్నీ ఈ బాటిల్స్ అండి నేను చెప్పినవి, డిజైన్ వచ్చినవి వెనక కనిపిస్తున్నాయి కదా. సో అవన్నీ కూడా వాటర్ పట్టి పెట్టానన్నమాట. క్లీనింగ్కి చాలా టైం పడుతుంది. సో అందుకని కొంచెం వాటర్ పట్టి లిక్విడ్ వేసి పెట్టాను. సో మెల్లగా ఇంకా అవి క్లీన్ చేసుకోవాలి. అవి ఎక్కువ లేవులేండి, జస్ట్ 4 ఉన్నాయి. స్టార్టింగ్లో యూకే వచ్చిన కొత్తలో తీసుకున్నాను అనమాట. అవి బాగుండేవి, కాకపోతే రైస్ ఫ్లోర్, బేసన్ ఫ్లోర్ ఇలాంటివి వేసినప్పుడే ప్రాబ్లం. నార్మల్గా పప్పులు వేస్తే మాత్రం ఈజీగా ఉంటుంది హ్యాండిల్ చేయడానికి. సో నెక్స్ట్ టైం ఇంకా అట్లా తీయాలి, ఎందుకంటే అది పడేసుకోలేం కదా. సో అలా చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే ఇంకా బుడ్డోడికి బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేసానండి. సో ఇంకా వెళ్ళి వాళ్ళ డాడీ దగ్గర కొంచెంసేపు ఆడుకుంటున్నాడు. అందుకని చెప్పి నేనైతే ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఈ గ్యాప్లో త్రియాంష్ని చిల్డ్రన్ సెంటర్కి కూడా తీసుకొచ్చాను. కాకపోతే నేను అక్కడ వీడియో క్లిప్ తీయలేదు. యాక్చువల్లీ చిల్డ్రన్ సెంటర్ లోపల వీడియోస్ తీయడానికి లేదు, జస్ట్ ఓన్లీ ఫొటోస్ అలౌడ్. అది కూడా మన పిల్లలు మాత్రమే తీయాలన్నమాట. సో అందుకని అండ్ దట్టు కొంచెం పిల్లలు అక్కడ తెలియదు కదా, చిన్న పిల్లలు వస్తూ ఉంటారు. సో అంత తొందరగా వదిలేసేయలేమన్నమాట త్రియాంష్ని. అందుకనే ఎక్కువ ఫోన్ పట్టుకోను. అండ్ ఇప్పుడైతే రైస్లో జీరా యాడ్ చేస్తున్నాను. నేను చాలాసార్లు చెప్పాను కదా, రైస్లో జస్ట్ జీరా ఒక 1 స్పూన్ అండ్ దాంతోపాటు సాల్ట్ అండ్ పుదీనా కూడా యాడ్ చేసుకుంటాను నార్మల్గా అయితే. బట్ త్రియాంష్ తింటున్నాడని చెప్పి సాల్ట్ ఎక్కువ పెట్టట్లేదు కదా త్రియాంష్కి అని సాల్ట్ అయితే యాడ్ చేయట్లేదు రైస్లో. జస్ట్ ఓన్లీ జీరా యాడ్ చేస్తున్నాను. పుదీనా ఉన్నప్పుడు హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా యాడ్ చేస్తాను. బట్ ఇవాళ పుదీనా లేదనమాట. సో అందుకని చెప్పి ఓన్లీ జీరా యాడ్ చేస్తున్నాను. సో దట్ డైజెషన్ అయితే చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట త్రియాంష్కి. నార్మల్గా కూడా పిల్లలకి ఒక ఫస్ట్ ముద్దలో వామ్ కానీ జీరా కానీ పౌడర్ కానీ చేసి రైస్ పెట్టమంటారు కదండి. సో దాని బదులు ఇలా పెడుతున్నాను అనమాట. అలా తిన్నా కూడా మంచిదే, బట్ పిల్లలు తింటారో లేదో తెలియదు కదా. సో ఇలా అనుకోండి, కొంచెం మంచిగానే జీరా వల్ల డైజెషన్ అయితే బాగుందనమాట త్రియాంష్కి, నేను అబ్జర్వ్ చేసినంత వరకు. అండ్ ఇవాళ అయితే పొటాటో ఫ్రై చేస్తున్నాను. యాక్చువల్లీ పొటాటోస్ ఇంతకుముందు మంచిగా కర్రీ అది చేసేది మా మమ్మీ. ఇక్కడికి వచ్చాక నేను ట్రై చేశాను కానీ నాకు పొటాటో స్వీట్ వస్తుంది. సో అందుకనే నేను అలా ఇంకా అప్పటి నుంచి మానేశాను. 2 times ఏమో ట్రై చేసాలండి, ఇంకా అప్పటి నుంచి మానేశాను అనమాట. చిన్న పీసెస్ చేసుకొని ఫ్రై చేసుకుంటా. యాక్చువల్లీ నాకు పొటాటో ఫ్రై అంటే చాలా ఇష్టం. సో యాక్చువల్గా అయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది పొటాటో ఫ్రై, అందుకనే ఎక్కువ చేయను. ఫ్రైస్ అంటేనే అంతే కదండి, ఆయిల్ ఎక్కువ పడతాయి. సో అందుకే తొందరగా ఎక్కువ చేయను అనమాట. అంత ఆయిల్ వేసుకొని తినడం, నాకు ఆయిల్ ఎక్కువ తిన్నా నాకు నచ్చదు. సో చాలా తక్కువ చేస్తాను అనమాట ఫ్రైడ్ ఐటమ్స్. నార్మల్ గారెలు, పూరి ఇవి కూడా చాలా రేర్గా ఉంటాయండి మా ఇంట్లో. 3 monthsకి 4 monthsకి ఒకసారి అట్లా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇవాళ అయితే త్రియాంష్ ఫుల్ గోల్ చేశాడండి చిల్డ్రన్ సెంటర్కి. నేను నార్మల్గా అయితే స్ట్రోలర్లో తీసుకెళ్తాను, బట్ వర్షం పడుతుందని చెప్పి స్ట్రోలర్ లేకుండా తీసుకెళ్ళాను అనమాట. స్ట్రోలర్లో ఉండట్లేదు బేసిక్గా, సో అది కూడా ఒక రీజన్ అనుకోండి. ఫస్ట్ డే అట్లానే తీసుకెళ్ళాను స్ట్రోలర్లో పెట్టుకొని. అస్సలు కొంచెం దూరం బాగానే ఉన్నాడు, ఇంకా గోల చేశాడు. నేను స్ట్రోలర్ని పట్టుకోవాలి, త్రియాంష్ని పట్టుకోవాలి అని చెప్పి ఇంకా స్ట్రోలర్ తీసేసి త్రియాంష్ని మాత్రమే తీసుకెళ్ళా, దట్టు వర్షం పడుతుందని. ఇంకా వచ్చేటప్పుడు నేను జస్ట్ కొంచెంసేపు నడుస్తాడులే అని చెప్పి కింద వదిలేశాను. అస్సలు చేయి పట్టుకోడు, ఎటంటే అటు వెళ్ళిపోతాడు, అసలు గోల చేశాడు. నేనేమో ఇంకా బ్యాగ్ వేసుకెళ్తా కదండి నార్మల్గా అయితే, ఇంకా ఆ బ్యాగ్ పెట్టుకొని అది ఫిట్టింగ్స్ చేసుకోవాలి కదా. సో అది చేసుకునే గ్యాప్ కూడా ఇవ్వలేదన్నమాట. అటు వెళ్ళిపోతాడు ఇటు వెళ్ళిపోతాడు, దట్టు అది మెయిన్ రోడ్డు. అనవసరంగా తీసుకొచ్చా బయటకి, అక్కడే బ్యాగ్లో వేసేసుకొని తెచ్చుంటే బాగుండేది అని అనిపించింది. బట్ ఒక్కొక్కసారి ఎక్స్పీరియన్స్ అయితే కానీ తెలియదు అంటారు కదా. సో అదే జరిగిందనమాట ఇవాళ అయితే. ఇంకొకసారి అయితే ఎప్పుడు అసలు అలా వదిలేను. చాలా బుద్ధి వచ్చింది నాకు. మ్యాక్సిమం స్ట్రోలర్ అలవాటు చేయడానికి ట్రై చేసిన, బట్ ఎందుకు ఉండడో తెలియదు, అస్సలు ఉండడు. చాలామంది పిల్లలు బాగానే ఉంటున్నారు, కానీ త్రియాంష్కి ఎందుకు అలవాటు అవ్వలేదో ఏంటో అర్థం కాలేదు. ఇంకా బుడ్డోడికి ఆరెంజ్ పెడదామని చెప్పి మళ్ళీ తీసుకొచ్చానండి స్నాక్స్. చక్కగా 8:30కి అలా లెగిస్తే చాలా హ్యాపీగా ఉంది. మంచిగా బ్రేక్ఫాస్ట్ టైంకి తింటున్నాడు, ఆఫ్టర్నూన్ స్నాక్ తింటాడు. ఇంకా ఐదర్ తొందరగా పడుకోబెట్టాలా లేదంటే అన్నం తినేసి పడుకోబెట్టాలో, ఇంకా అది మాత్రం ప్లాన్ చేసుకోవాలి. ఆరెంజ్ ముందే ఒలిచి పెట్టేసుకున్నాను, సో దట్ పక్కన నా పని చేసుకోవచ్చు అని. బుడ్డోడు మాత్రం చక్కగా గుడ్ బాయ్ లాగా కూర్చుంటాడు. తినేటప్పుడు మాత్రం తినడం అయిపోయింది, ఇంకా కడుపులో కొంచెం పొట్ట నిండింది అన్నాక మాత్రం అస్సలు ఉండడు అనమాట. దాంట్లో అసలు ఎంత ట్రై చేసినా కానీ ఉండడు, ఒక్క 2 seconds కూడా ఉండడు. తినేంత వరకు మంచిగా కూర్చుంటాడు, తిన్నాక అస్సలు ఇంకా ఇది నా ప్లేస్ కాదన్నట్టు చేస్తాడనమాట. సో ఇవాళ అయితే ఇంకా
పొటాటో ఫ్రైతో పాటు రసం కూడా పెడదామని అనుకుంటున్నానండి. నార్మల్గా అయితే నాకు బేసిక్గా 2 కర్రీస్ ఉండాలి జనరల్గా. కర్రీ, రసం కానీ పప్పు ఫ్రై అట్లా ఏదన్నా 2 కర్రీస్ ఉంటే నాకు ఇష్టం అనమాట. కాకపోతే త్రియాంష్ అస్సలు అంటే అస్సలు సహకరించాడు కదా. సో ఒక్కటే హడావిడిగా కంగారుగా చేసేస్తూ ఉంటాను. సో ఇవాళ కొంచెం టైం దొరికేసరికి మెల్లగా ఇంకా 2 కర్రీస్ చేస్తున్నాను. స్లోగానే చేస్తున్నాను, త్రియాంష్ని ఆడిస్తూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ. బట్ ఈ 2 అయితే చేశాను అనమాట. ఇంతకుముందు త్రియాంష్ నైట్ టైమ్స్ చాలాసార్లు లేసేవాడండి. లెగిసినా ఒక్కొక్కసారి ఏమో వెంటనే పడుకునేవాడు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే నైట్ అంతా మెలకుగా ఉండేవాడు. మెలకుగా అంటే వాళ్ళ డాడీ కరెక్ట్గా వచ్చే టైంకి లెగిసాడు అనుకోండి, ఇంకా డిస్టర్బ్ అయిపోయేది అనమాట స్లీప్ తంది. సో అలాగా ఇంకా నైట్ అంతా మెలకుగా ఉండేవాడు. ఇంకా నైట్ అంతా మెలకుగా ఉన్నాడు అంటే ఆబ్వియస్గా మార్నింగ్ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది అండ్ డే అంతా కూడా డిస్టర్బ్ అయ్యేది. నాకు నిద్ర ఉండేది కాదు కాబట్టి నేను మార్నింగ్ లేట్గా లెగడం అదంతా జరిగేది. సో ఇప్పుడైతే కొంచెం 1 ఇయర్ దాటిన దగ్గర నుంచి ప్రాపర్ స్లీప్ అనేది ఉంటుందన్నమాట. దట్టు మంచిగా నైట్ కూడా నేను స్లీప్ ప్యాటర్న్ అలవాటు చేసిన దగ్గర నుంచి ఒక ప్యాటర్న్లో వెళ్తున్నాడు. కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎవరైనా ఉంటే మాత్రం డిస్టర్బ్ అయిపోతాడండి. నైట్ టైం నార్మల్గా అయితే ఎవరు ఉండరు కాబట్టి హ్యాపీగా పడుకుంటాడు. నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి నేను ఊపంగానే నిద్రపోతాడు. మ్యాక్సిమం అసలు నేను ఊపే అంత అవసరం కూడా ఉండదులేండి. త్రియాంష్కి నిద్ర వచ్చినప్పుడు ఇంకా నా చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. నార్మల్గా కూడా చుట్టూ తిరుగుతాడు. అప్పుడైతే ఇంకా అసలు వదిలి వెళ్ళడనమాట. ఇంకా నన్నే పట్టుకొని కూర్చుంటాడు. సో ఇంకా ఎత్తుకొని జస్ట్ అలా జో కొట్టాను అంటే 2 మినిట్స్ 3 మినిట్స్లోనే నిద్రపోతున్నాడు ఇప్పుడు. కానీ ఇంతకుముందు 1 ఇయర్ బిఫోర్ అయితే అసలు చాలా కష్టపడాల్సి వచ్చేది. నిద్ర వచ్చినా కానీ పడుకునేవాడు కాదు. అసలు ఎంత అంటే అంత ఇబ్బంది పెట్టేవాడు. 1 ఇయర్ దాటాక ఎలా చేంజ్ వచ్చిందో నాకు కూడా తెలీదు. పిల్లల్లో చాలా చేంజెస్ వస్తాయి అంటారు కదా. సో దాంట్లో ఇదొకటి అనమాట. నేనైతే అలాగే అనుకున్నా, మంచిగా జరిగిందని. కానీ బయటికి వెళ్ళినప్పుడు మాత్రం చాలా డిస్ట్రాక్ట్ అయిపోతాడు. ఇంట్లో ఉన్నప్పుడు అంటే ఎవరు ఉండరు కాబట్టి నేను ఒక్కదాన్నే ఉంటాను అండ్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తా పడుకుంటాడు. బయటికి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం నిద్ర వచ్చింది త్రియాంష్కి. కాకపోతే జనాల్ని చూసేసరికి కొంచెం డిస్ట్రాక్ట్ అవుతాడు. ఇంతమంది జనాలు ఎప్పుడు ఉండరు కదా. సో మేబీ దానివల్ల డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాడు. నాకైతే లాస్ట్ టైం రెస్టారెంట్కి తీసుకెళ్ళినప్పుడు అసలు ఇంకా 8 తర్వాత మ్యాక్సిమం త్రియాంష్ని బయటకు తీసుకురాకుండా చూసుకోవాలి అని ఫిక్స్ అయిపోయాను అనమాట మైండ్లో. సో ఎప్పుడు చేసేలాగే నేనైతే పొటాటో ఫ్రై చేస్తున్నానండి. కాకపోతే ఈసారి ఆయిల్ తక్కువ వేసాను అనమాట. ఎందుకో తెలియదు, అనుకోకుండా జరిగింది అది. అండ్ సేమ్ యాజ్ యూజువల్గా ఎప్పట్లాగే త్రియాంష్కి కూడా సేమ్ ఒకటే కర్రీ చేస్తాను. అండ్ నార్మల్గా అయితే ఈ మధ్య ఏం చేస్తున్నానంటే మేము చేసుకున్న కర్రీలోనే సాల్ట్, కారం తక్కువ కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం వేసి త్రియాంష్కి తీసేసాక తర్వాత మిగిలింది యాడ్ చేస్తున్నాను. బట్ ఇది చేసేది ఫ్రై కదా, సో స్టార్టింగ్లో వేస్తేనే బాగుంటాయి అన్నీ. అండ్ కారము ఇవి చాలానే ఎక్కువే పడుతుంది. సో అందుకని చెప్పి ఇంకా విడిగా చేసేస్తున్నాను త్రియాంష్కి అయితే. అండ్ దీంతో పాటు రసం కూడా చేస్తున్నాను అని చెప్పా కదండి. సో ఇదైతే చాలా సింపుల్ రెసిపీ. ఆల్రెడీ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. కాకపోతే ఈసారి ఎక్కువ లేవన్నమాట నా దగ్గర ఇంగ్రీడియంట్స్ ఇంట్లో. సో ఉన్న వాటితో చేసేద్దామని చెప్పి చేస్తున్నాను. టొమాటోస్ అయితే 2 తీసుకున్నానండి. నార్మల్గా అయితే 3 తీసుకుంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. కాకపోతే ఆల్రెడీ ఒక కర్రీ ఉంది, సో అంత ఎక్కువ తినము అని చెప్పేసి ఇంకా నేను 2 టొమాటోసే తీసుకుంటున్నాను కొంచెం చేద్దాం అన్నట్టుగా. యాక్చువల్గా ఇంతకుముందు నేను మా మమ్మీ రాకముందు యూకే టొమాటో కాదు చింతపండు మిరియాల రసంలా చేసేదాన్ని. బట్ నేను ఆ రెసిపీ మర్చిపోయాను. మమ్మీ వచ్చి వెళ్ళాక నేను చాలా రెసిపీస్ మర్చిపోయానండి యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ టొమాటోస్ వేసాక మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ దీంట్లోనే రసం పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. నేనేమో ఎవరెస్ట్ రసం పౌడర్ యూజ్ చేస్తాను అనమాట, లేదంటే ఆచి. సో రసం పౌడర్ అండ్ కారం అండ్ గార్లిక్, చిల్లీస్, కొరియాండర్ అయిపోయింది. సో అందుకని కొరియాండర్ యాడ్ చేసుకోలేదు. సో ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకొని తీసాక మరిగించేసుకోవడమే. ఒక్కసారి మరిగితే చాలండి. అండ్ దీనిపైనే తాలింపు వేసేసుకోవాలి. బట్ నేను సాల్ట్ కూడా కొంచెమే వేసాను అనమాట, కారం కూడా కొంచెమే వేసాను. బికాజ్ ఈ చారు త్రియాంష్ కోసమని పక్కకు తీయాలని కొంచెమే యాడ్ చేసుకున్నాను. అలానే పెప్పర్, రసం పౌడర్ అన్నీ కూడా కొంచెం వేసానండి. వన్స్ మంచిగా మరిగిపోయింది. ఒక్కసారి మరిగితే చాలు, ఎక్కువసార్లు అవసరం లేదు. కొరియాండర్ లేకపోవడం వల్ల అసలు అంత ఫ్లేవర్ ఉండదు. కొరియాండర్ లేకపోతే చారులో కానీ, పప్పు చారులో కానీ, సాంబార్లో కానీ కొరియాండర్ కంపల్సరీ ఉండాలి. బట్ ఆ రోజు మిస్ అయింది. సో ఫస్ట్ అయితే త్రియాంష్కి పక్కకు తీసేస్తున్నాను. ఇదేమో త్రియాంష్ హాట్ బాక్స్ అనమాట, బయటకు వెళ్ళేటప్పుడు యూస్ చేస్తాను మ్యాక్సిమం. ఇంకా
ఇది యాక్చువల్లీ ఇప్పుడు కాదు, నైట్ తింటాడనమాట రసం. సో అందుకనే దీంట్లో స్టోర్ చేస్తున్నాను. బికాజ్ మార్నింగ్ తిన్న ఫుడ్ నైట్ తినడానికి ఇష్టపడ్డు త్రియాంష్ ఎక్కువ. అసలు నోరు తెరవడం అనమాట సేమ్ ఫుడ్ పెట్టామంటే. అందుకనే ఇవాళైతే 2 పూట్లకి సార్ట్ అవుట్ అయిపోయింది ఒకటేసారి. ఇదేమో త్రియాంష్కి పొటాటో రైస్ చేశా కదండి, పొటాటోస్ ఇందాక ఫ్రై చేశా కదా, దాన్ని రైస్ చేశాను. యాక్చువల్లీ పొటాటోస్ ఏంటంటే స్మాష్ చేయను, కాకపోతే కొంచెం మెత్తగా చేస్తాను అనమాట. బికాజ్ త్రియాంష్ ఇంకా అలవాటు అవ్వలేదు, రైస్తో పాటు తినడం అలవాటు అవ్వలా. విడిగా ఇస్తే తింటాడు కానీ రైస్తో పాటు తినడం అలవాటు అవ్వలా. ఇంకా బుడ్డోడు చూసారు కదా అసలు ఎంత చిందర వందర చేస్తాడు రూమ్ అంతా. అస్సలు ఒక్క టాయ్ కూడా దాని ప్లేస్లో ఉంటేనే ఇవ్వడనమాట. అన్నీ ఇలా బోర్లు ఇచ్చి మొత్తం కిందేసేస్తాడు. ఎందుకో తెలియదు, నేను సర్దుతాను త్రియాంష్ తిప్పేస్తాడు, నేను సర్దుతాను మళ్ళీ అన్నీ వేస్తాడు. ఎందుకో ఇట్లాగే అలవాటైంది బాగా త్రియాంష్కి. ఇంకా అవన్నీ సర్దడం కూడా నేర్పించాలి. ఏమైనా యాక్టివిటీస్ చేపిద్దామన్నా ఇప్పుడు ఉన్న ఏజ్కి అంత యాక్టివిటీస్ అవి దానికన్నా ఆడడం ఎక్కువైపోయింది. బట్ కొన్ని చేస్తాడులేండి. అంటే ఇప్పుడు ఈ స్టాక్స్ ఉన్నాయి కదా, సో ఈ పెట్టడం ట్రై చేస్తాడు, పెడతాడు కూడా. బట్ కాకపోతే ప్రాపర్గా కరెక్ట్గా పెట్టడం రాదు. బట్ నేను చూపించింది మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తాడనమాట. నేనున్నా లేకపోయినా అది రిపీట్ చేస్తూనే ఉంటాడు. అది వచ్చేదాకా పెట్టడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. అండ్ అలానే ఆ రింగ్స్ వేస్తాడు. సో ఇవి చేస్తాడు. బట్ ఇంకేమన్నా కొత్త యాక్టివిటీస్ చేయించాలన్నా కొంచెం ఇంకా అలవాటు అవ్వాలన్నమాట. ఇంకొంచెం లైక్ 1 మంత్ అయితే 15 మంత్స్ కంప్లీట్ అయితే ఇంకొంచెం బ్రెయిన్ పెరుగుతుంది. ఇంకా ఇప్పటికే అన్నీ తెలుస్తున్నాయిలేండి, ఇంకా తెలుస్తాయి కదా అన్నట్టు అనుకుంటున్నాను నేను. బట్ మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తున్నాను అనమాట యాక్టివిటీస్. కొంచెం అలవాటు అయితే, ఎందుకంటే చేసే పని రిపీట్ చేస్తున్నాడు. సో మనం చేస్తూ ఉంటే అలవాటు అవుతుందని అనుకుంటున్నా. అండ్ ఇదైతే ఇప్పుడు స్టాక్స్ చూపించా కదండి, సో అది చూపించి నేను వదిలేస్తాను. తర్వాత మళ్ళీ త్రియాంషే చేస్తాడనమాట అది. సో అలా రిపీట్ చేస్తూ ఉంటాడు పనిని. ఇంకా నేనైతే బట్టలు ఇదిగోండి ఈ హీటరే ఉందన్నమాట. సో నైట్ టైం హీటర్ వేస్తాం కాబట్టి ఇంకా దానిపైనే బట్టలన్నీ ఆరేసి మార్నింగ్కి తీసేయడమే. సో ఇదే పెద్ద టాస్క్ అనమాట. సమ్మర్ ఎప్పుడు వస్తుందా అనిపిస్తుంది నాకైతే. నార్మల్గా సమ్మర్ వస్తే అసలు త్రియాంష్ ఈసారి ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. ఎందుకంటే ఈ వింటర్లో పాపం ఎక్కడికి బయటకు తీసుకెళ్లాలన్నా చాలా ఆలోచించాల్సి వస్తుంది. సో చెప్పా కదండి ఇందాక నేను వదిలేసి వెళ్ళిపోయాను, కానీ త్రియాంష్ మాత్రం దాంతోనే ఆడుతున్నాడు అనమాట. సో ట్రై అయితే బాగా చేస్తూ ఉంటాడు. అండ్ వచ్చేదాకా కూడా ట్రై చేస్తూనే ఉంటాడు అనమాట. ఇది మాత్రం చాలా మంచిది. కొంతమంది పిల్లలు అంత పట్టించుకోరు, ఇది మాత్రం కొంచెం మంచిగా అనిపించింది నాకు అయితే. సో ఇలా గడిచిందండి వాళ్ళ డే అయితే. చాలా ప్రొడక్టివ్గా అయిందని నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. మార్నింగ్ తొందరగా లెగవడం వల్ల ఇంకా నుంచి డైలీ ఇలాగే లెగవాలి. బుడ్డోడు సహకరిస్తే జరుగుతుంది, సహకరించకపోతే అది కూడా ఏం చెప్పలేంలేండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.